హాయ్ అండి, అందరూ బాగున్నారా? వర్షాకాలంలో మొక్కలు రీపాటింగ్ చేసుకుంటే చావకుండా బ్రతికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుందే, ఇది కమలా పండు అంటే ఆరెంజ్ మొక్క. ఇది నర్సరీ నుండి తెచ్చినప్పుడు ఇలా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో నాటాము. అది ఇలా బాగా పెరిగింది. కానీ ఈ ప్లాస్టిక్ ఎండకి వానకి విరిగిపోతుంది. నీళ్లు పోస్తే నిలవటం లేదు. అందుకే దీన్ని ఒక సిమెంట్ తొట్టిలోకి మారుస్తున్నాం. ముందుగా తొట్టి డ్రైనేజ్ హోల్ ఫ్రీగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత పాత మట్టితో కొంచెం ఎరువు మిక్స్ చేసి కొంచెం మట్టి తొట్టిలో వేశారు. చూసారా మట్టి ఎంత ఫర్టైల్గా ఉందో? ఈ మట్టిని పడేయకుండా అలాగే తొట్టిలో కూడా వేసుకోవచ్చు. మొక్కకి వేర్లు కూడా కంటైనర్ నిండా వచ్చాయి. ఈ మొక్కని అలానే నాటడం కన్నా చుట్టూ ఉన్న చిన్న చిన్న వేర్లని కట్ చేయాలి. ఇలా చేయటం వల్ల తర్వాత మొక్క వేర్లు స్ప్రెడ్ అవ్వడానికి స్పేస్ బాగా ఉంటుంది. మొక్క బాగా పెరుగుతుంది. కానీ గుర్తుంచుకోండి, తల్లి వేరుని కట్ చేయకూడదు. అలా చేస్తే మొక్క చనిపోతుంది. మొక్కని నాటిన తర్వాత తెలుసు కదండి, కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేస్తే మొక్క చాలా బాగా వాడిపోకుండా బ్రతుకుతుంది. ఎరువు కలిపిన మట్టిని మొక్క చుట్టూ బాగా గట్టిగా వేసుకోవాలి. అంతేనండి, మొక్క నాటడం అయిపోయింది. ఈ మొక్కకి నీళ్లు పోసుకొని అక్కడ కనిపిస్తున్న స్టాండ్ మీద దీన్ని సెట్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.